మన ప్రభువును రక్షకుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. నక్షత్రం తెలుగులో నక్షత్రములు 27. మరి బైబిల్లోని నక్షత్రం ఒకటి, అది ఆధ్యాత్మిక నక్షత్రం. దానిని జ్ఞానులు చూశారు. అది ప్రపంచ రక్షకుడు మరియు దేవుడు యూదులు ఎంపిక చేసిన రాజు అయిన మెస్సియా. రాజు అయిన మెస్సియాను సూచిస్తుంది ఆ నక్షత్రం. మెస్సియా అనగా అభిషక్తుడు, రక్షకుడు, విమోచకుడు అని అర్థం. ఆయనే యేసుక్రీస్తు ప్రభువులవారు. యేసుక్రీస్తు ప్రభువులవారు రక్షకుడు మరియు అభిషక్తుడు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 8-9 వచనం. వారు అనగా జ్ఞానులు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, హేరోదు రాజు యొక్క మాట విని యెరూషలేములో మరి రాజును కలిశారు. రాజు వారితో మాట్లాడాడు. మరి నేను కూడా వచ్చి ఆ యొక్క మరి శిశువును మరి పూజిస్తాను అని వారికి తెలియజేశారు. అది అంత అబద్ధం, అదంతా మోసం. తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉద్భవించింది అనగానే అది ఒక కాలాన్ని సూచిస్తుందని భయపడ్డాడు, కలవరపడ్డాడు. కానీ వారిని రహస్యంగా ఆయన పిలిపించుకొని వారితో మాట్లాడుతూ, మీరు వెళ్ళి ఆయన గురించి తెలుసుకొని రండి, ఆయన గురించి విచారించి రండి, ఆ తర్వాత నేను వెళ్ళి పూజించి వస్తాను, మీరు నా వద్దకు రండి అని వారిని పంపించాడు. బెత్లెహేము పంపించాడు హేరోదు రాజు. మరి వారు ఆయన మాట విని మరి వెళ్తూ ఉన్నారు. ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోట మీదుగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిచారు. ఎక్కడైతే ఆ శిశువు జన్మించాడో, ఎక్కడైతే ఆ శిశువు ఉన్నాడో, రాజు మాట విని బయలుదేరి వారు పోవచ్చుండగా వారు నడుస్తూ ఉన్నారు. వారు వెళ్తూ ఉన్నారు. కొన్ని మైళ్ళ దూరం వారు నడుస్తున్నారు. అప్పుడు శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా ఆ నక్షత్రం నడిచింది. రక్షకుడు ఉన్న చోటికి ఆ నక్షత్రం వారిని నడిపించింది. అభిషక్తుడు ఉన్న చోటికి ఆ నక్షత్రం వారిని నడిపించింది. విమోచకుడు ఉన్న చోటికి ఆ నక్షత్రం నడిపించింది. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూస్తూనే వెళ్ళారు. చూడండి, నక్షత్రం నడిపించింది. అది ఆధ్యాత్మిక నక్షత్రం. మన జీవితాలలో మరి ఆధ్యాత్మిక నక్షత్రం ఉందా? మరి ఆ ఆధ్యాత్మిక నక్షత్రాన్ని చూస్తూ మనం వెళ్తున్నామా? మరి వేరే మార్గంలో వెళ్తున్నామా? చూడండి ఇంత జాగ్రత్తగా వారిని ఆ నక్షత్రం నడిపించింది. మనం ఎటువంటి వారిగా ఏ నక్షత్రాన్ని మనం వెంబడిస్తున్నాం? యేసుక్రీస్తు అనే నక్షత్రాన్ని మనం వెంబడిస్తున్నాము. క్రీస్తు ప్రభువుల వారు జన్మించినప్పుడు మరి తూర్పు దేశపు జ్ఞానులు మరి ఆ శిశువును, ఆ యేసు ప్రభువుల వారిని చూడడానికి వెళ్తూ ఒక నక్షత్రం ద్వారా వారు ఆయన వద్దకు వెళ్ళారు. ఆ నక్షత్రం వారిని నడిపించి, అది ఆధ్యాత్మిక నక్షత్రం. మరి నూతన సంవత్సరంలోనికి వెళ్తున్న మనం ఆధ్యాత్మిక జీవితాలు కలిగి ఆధ్యాత్మిక నక్షత్రాన్ని వెంబడిస్తూ ముందుకు వెళ్ళాలి. అటువంటి కృప, దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.